షాపింగ్ మాల్లో బట్టల షాపుల్లో బొమ్మలాగా నుంచున్నారు కానీ ఉలుకు పలుకులేదండి. వాళ్ళేమో అంత కొట్టేస్తున్నారు, మీరేమో చూసేస్తున్నారు. యేసు రక్తమే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది సంతోషకరమైన పండుగ, ఆనందకరమైన పండుగ కనుక మన సంఘంలో జరిగేటువంటి ఈ పండుగలో మనందరం సంతోషిస్తూ ప్రభు సన్నిధిలో పాటలు పాడుతూ ఉల్లసిస్తూ, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన ఇదే పండుగ, సంతోషకరమైన పండుగ కనుక పాట పాడేటప్పుడు కొంచెం మీరు కదలాలి, మెదలాలి, బొమ్మలాగా చూడకండి. హల్లెలూయా. ఆరవెలసింది అనిలో ధరణి మురిసింది, దొరకవచ్చింది సువార్త మాకు తెలిపింది.
లోకరక్షకునికి దావీదు కుమారునికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. అలాగే కళ్ళు మూసుకున్నాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి నాయన ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో మేమందరం కలిసి సంఘంలో చేరి కొద్ది నిమిషాలు నీ సందులో పాటలు పాడడానికి, స్తుతి ఆరాధన చేసుకోవడానికి, ప్రభువుని వాక్యం వినడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా మా జీవితాలు మీరు ఎంతగానో కాచి కాపాడారు ప్రభువా. ఈరోజు మేము ఈ స్థితి కలిగి ఉన్నామంటే కేవలం నీ ఉచితమైన కృప. ప్రభువానికి వందనాలు. మా జీవితాలు మీరు ప్రేమించి మీరు చూపించినటువంటి గొప్ప దాయిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం. వచ్చిన బిడ్డలు దీవించండి, ఇంకా రావాల్సిన బిడ్డలు నడిపించండి. మైక్ యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వారి జీవితాలకు కూడా పరలోక మహిమ, పరలోక వెలుగు కలుగునుగాక. ప్రభువాని స్తోత్రాలు. నిలబడింది మనుషుని కానీ మాట్లాడేది మీరు. మీ మాట మా నోట వచ్చునుగాక. కృపై స్థలమంతా విస్తరింప చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆనండి గట్టిగా ఆమేన్. అందరూ అలాగ కూర్చోనండి చక్కగా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు యోహానన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, మరి ప్రియులారా, మరి ఆనవనికి, సత్యకుమార్ అన్నయ్యకి, రాజబాబుకి, ఎలిసా పాస్టర్ గారికి మీ అందరికీ వందనాలండి. అమ్మా అందరికీ వందనాలు. మన భారతదేశంలో ఒక మంచి అలవాటు నమస్కారానికి ఏంటంట, ప్రతి నమస్కారం సంస్కారం. అమ్మ వందనాలండి. మంచిది. ఈ క్రిస్మస్ 2025వ సంవత్సరంలో సెమీ క్రిస్మస్ ఈ రాత్రి ఎలాగో ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం చూపించారు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. వచ్చిన మీ అందరిని దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని కూడా దీవించునుగాక అంటారేమో అనుకున్నా. అంటే ఉచితంగా అలవాటు అయిపోయింది మనకి. ఇక ఆడికి దీవించునుగాక పొందుకోవటం, దీవించునుగాక పొందుకో కదా. సో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మళ్ళీ మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఇక ఆడి పొందుకోవటం అలవాటు అయిపోయింది. మళ్ళీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మ కొన్ని కొవ్వొత్తులు వెలిగినాయి అమ్మ ఇప్పుడే. నేను రాత్రి మన గ్రామంలో సెమీ క్రిస్మస్ జరిగిందట కదా. ఈరోజు రాత్రి మన సంఘంలో జరుగుతుంది, రేపు రాత్రికి మరొక దైవజన సంఘంలో జరుగుతుందట. సో ఈ రాత్రి మన సంఘంలో జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ ఈ రీతిగా జరగటం అది దేవుని చిత్తం. బైబిల్ అంటుంది
కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ రాత్రి మంచిగా దేవుని బిడ్డలారా సంగీతాన్ని ప్లే చేస్తున్నటువంటి మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి తమ్ముడికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ప్యాట కొడుతున్నటువంటి ఆ కుమారుడు ఎవరో కాదండి, మాకు కుటుంబంలో మా పెద్ద కోళ్ళ అబ్బాయి. అంటే నాన్నగారికి 5 సంతానంలో మొట్టమొదటిది ప్రేమలత వాళ్ళ కొడుకు అన్నమాట. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. కాకినాడలో ట్రైనింగ్ తీసుకున్నాడు. పిల్లరా మరలా వైవా వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ తర్వాత వేరే దేశాలలో కూడా దేవుని సువార్త నేర్చుకోవడానికి వెళ్ళబోతూ ఉన్నాడు. మా కుటుంబంలో 3వ తరం సేవకు వచ్చేసి, 2వ తరం మాది, నాన్నగారు ఏలి గారు, తర్వాత మేము. మా తర్వాత 3వ తరం కూడా ఎక్కడికి వచ్చిందంటే సేవలోకి వచ్చేసి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా హృదయపూర్వక వందనాలు. సో దేవుని బిడ్డలారా, ఇక మన దేవుని వాక్యంలోనికి నేరుగా మనం వెళ్ళిపోదాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా రాసిన సువార్త, భక్తుడైనటువంటి లూకా గారు, వైద్యుడైన లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము. మీ దగ్గర బైబిల్ నుండి తెరవండి. 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అందరూ ఆమేనండి. గట్టిగా చెప్పండి ఆమేన్. మీ ప్రక్కన ఉన్న వారికి చెప్పండి, సమాధానము కలుగునుగాక. హీబ్రూ భాషలో చెప్పండి, మీకు షాలోమ్ అనండి. అమ్మా, మీకు షాలోమ్ అంటే సమాధానము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, లూకా భక్తుడు రాస్తున్నటువంటి సువార్త. ఈ మధ్య ఈ సమాధానం కలుగునుగాక అని పక్కన చెప్పమని ఎక్కడ మన సూర్యపాలెం అనే గ్రామానికి వెళ్తే ఒక అత్తగారి పక్కన కోళ్ళు కూర్చుంది. సమాధానం అని చెప్పండి అమ్మా అంటే నేను చెప్పనంటుంది ఆవిడ. ఎందుకమ్మానంటే ఆవిడికి నాకు మొన్నే బలి చెప్పేస్తారట. ఆవిడికి నాకు మొన్నే గోడపోయింది. అడిగితే ఆమె నన్ను అడగాలి, నేను ఎందుకు చెప్తానంట ఒక ఆవిడ. కనుక పిల్లల లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, ఆయనకు ఇష్టులైన మనుషులకు ఏం కలిగిందట? సమాధానము. సమాధానము. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లరా, మా సంఘంలో సమాధానం అనే పేరు పెట్టుకుని ఒక ఆవిడ ఉంది. సాయంత్రం 6 దాటితే తాగుబోతుడు పోటాడేట్టుగా పోటాడు. పేరేంటిది? ఎవరున్నారు ఇక్కడ? లేదు, వద్దు అనకండి. సాయంత్రం 6 దాటితే చాలు ఇక కుటుంబంలో ఏముండదు. ఇక బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటప్పుడు అదవన్నీ జ్ఞాపకం చేశారు. దేవుని దూత మరియమ్మకు కనబడింది. తర్వాత మరియమ్మను వదిలిపెట్టాలని ఆలోచిస్తున్న యోసేపుకు దర్శనమిచ్చి, ఇదిగో యోసేపు, నీ భార్య అయినటువంటి మరియాను నువ్వు చేర్చుకోవడానికి ఏమాత్రం సంకోచించొద్దు, సందేహపడద్దు, కనుక ఆమెను చేర్చుకోమని చెప్పింది. ఆ తర్వాత పాలస్తీనా పొలంలో, ఈ మాట గుర్తు పెట్టుకోండి, గొర్రెల కాపరులు ఎక్కడున్నారంటే పాలస్తీనా దేశంలో ఉన్న పొలములలో ఉన్నారట. చరిత్ర చెప్తుంది. ఆ పొలములలో ఉన్నటువంటి గొర్రెల కాపరులకు రాత్రి సమయముల యందు దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. అందరికి అన్నాడు. చెప్పండి, నేను అన్నట్టుగా అన్నాడమ్మా. ఊపు రాగిపోతే అందరికి అన్నాడా, కొందరికి అన్నాడా? బైబిల్ గ్రంథంలో అందరూ అనే మాట యేసుక్రీస్తు అందరికి ప్రభువు. శుభవర్తమానము అందరికీ కలిగేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సో దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవదూత వచ్చి మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సంభాషణను మనం ధ్యానం చేస్తున్నాం. యేసు పుట్టుక దేవునికి గొప్ప మహిమను చేకూర్చుందని మనం గమనించాం.
దేవదూతలు ప్రకటిస్తున్న విషయంలో ఉన్న క్రమాన్ని కూడా మనం గమనిస్తే, ఎప్పుడైతే దేవునికి మహిమ కలుగుతుందో అప్పుడు భూమి మీదకి మనుషులకు ఏం కలుగుతుందట? సమాధానం కలుగుతుందట. ఎవరికి సమాధానం కలుగుతుందట? ఇష్టులైన మనుషులకు. ఎవరికండి? ఆయనకి ఇష్టులైన మనుషులకు. ఆదామని చెప్పాడు, నేను పుట్టింది ఇక్కడే, నన్ను ఇసుకలో చదివించారు, అంటే ఇసుకలో రాయించారు. అప్పుడు పలకలు లేవుగా, ఇప్పుడు అన్ని డిజిటల్ వచ్చినాయి అంటగా. యేసు రక్తమే. కాస్తంత చాట్ జీపీటీ వచ్చిందంట, ఇప్పుడు కొంచెం డెవలప్ అయి జెమినీ వచ్చిందంట. ఏఐ జెమినీ వచ్చిందంట. మీరు ఏదైనా ఎవరినైనా సంపాలనుకోండి, ఎలా సంపాలో కూడా చెప్పేస్తుందంట అది. కానీ ఎవరు అడగండి అంట, యేసు రక్తం ఏం చేయం. దేవుడు బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. దేవుడు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడంటే కాదండి, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, దేవుని కృపను, పరలోక రాజ్యమునకు వారసులుగా చేయడానికి, మానవాళికి పట్టినటువంటి పిల్లల పాపమును పరిహరించడానికి, ఆ పాపం వలన వస్తున్న జీతమును పిల్లల మరణమును తప్పించడానికి యేసు క్రీస్తు వాళ్ళ మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. అయితే ఎవరికి పిల్లలకి సమాధానం అంటే, ఎవరైతే దేవునికి మహిమ వచ్చేటట్లుగా ప్రవర్తిస్తారో, ఎవరైతే దేవునికి మహిమ వచ్చేటట్లుగా పాడతారో, ఎవరైతే దేవునికి మహిమ వచ్చేటట్లుగా జీవిస్తారో వారికి భూమి మీద పిల్లరా సమాధానమును అనుగ్రహించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనందరికి చాలా ఇష్టాలు ఉంటాయి కదండి. కొంతమందికి బంగారం అంటే కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి పిల్లలంటే ఇష్టం, కొంతమందికి పొలం అంటే ఇష్టం, కొంతమందికి చదువు అంటే ఇష్టం, కొంతమందికి తిని పడుకోవడం అంటే కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఈ మధ్య ఒక సంఘానికి వెళ్ళాను. అమ్మా మీకు ఏమి ఇష్టమో చెప్పమని ఒక పెద్ద ఆవిడని అడిగితే, నాకు పువ్వు తింటాం అంటే ఇష్టమా. ఏమి ఇష్టమట? ఇక తినో, ఈ రోజులో టుక్కు అయ్యేసి ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, నీకు తిండే ఇష్టం. హల్లెలూయా చెప్పాలి కండి, హల్లెలూయా. మరి కొంతమందికి అక్కడ మాటకి ఇక్కడ చెప్పడం అంటే, కొంతమందికి ఎదుటోడు నాశనం అయిపోవడం అంటే ఇష్టం. ఇలాగ కాదండి, భూమి మీద ఉన్న మనుషులకు అలాంటి ఇష్టాలు ఉంటాయి. కానీ దేవుడు ఎవరిని ఇష్టపడతాడో తెలుసా? ఆయనకు ఎవరైతే మహిమ చెల్లిస్తారో, ఆయనకు ఎవరైతే మంచి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తారో వారికి దేవుడు సమాధానమును కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. మనుషులకు సమాధానం లేదా అంటే లేదండి. ఎందుకు లేదో తెలుసా? ఆది కాలంలో ఆదాము చేసినటువంటి, అవ్వ చేసినటువంటి అతిక్రమ దోషములను చూసారా? ఒక దినాన ఒంటరిగా అవ్వ కనబడినప్పుడు ప్రియులారా, అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చాడు, పాములోనికి వచ్చాడట. వచ్చి ప్రియులారా అవ్వతో మాట్లాడుతూ నీవు తింటే నీకేమయ్యింది అని ప్రశ్న వేశాడు. అవునా కాదా? మాట్లాడా. నీవు తింటే అనగానే ఆడపిల్లలకి ఎవరైనా వదినా మొన్న అన్నయ్య పామర్లో ఎవరినో బండి ఎక్కించుకుని వెళ్ళాడు అని ఒక మాట అనండి ఆడవాళ్ళే. ఇక సాయంత్రం ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థనే, యేసు రక్తమే. ఇక చూడండి, ఇక యేసు రక్తమే ఎలా ఉండదంటే అలాగా. ఒక ప్రశ్న మనుషుని జీవితాల్లో ఏం కలగజేస్తుందంటే పరి ఆలోచనలు తీసుకుని వస్తుంది. ఆ పిల్లలు అమ్మ దగ్గరికి వచ్చి సాతానుడు అంటున్నాడు, తింటే ఏమైంది అనేసరికి అమ్మకు వచ్చింది, తింటే ఏమైంది నిజంగానే అంటే సాతానుడు అంటాడు, తిన్నప్పుడు నువ్వు దేవతల వలె మారిపోతారు. అమ్మ చేసినటువంటి పిల్లల పని ఏంటో తెలుసండి? తిందామని పిల్లల కాయ దగ్గరికి వెళ్ళలేదంట, వాసన చూద్దామని వెళ్ళిందంట. ఏం చూద్దామని చెప్పండి అమ్మా? వాసన చూద్దామని వెళ్ళిందట. దేవుడు బిడ్డలారా చూశాను కదా, బాగుంది కదా అని దాని టేస్ట్ ఎలా ఉందో రసం పీల్చుదామని మొక్క కొరికిందంట, నోట్లోకి పెట్టుకుందంట. బాగుంది కదా అని 2 మొక్కలు దొరికిందంట. 2 మొక్కలు కాస్త కాయంతా తినేసిందంట. ఎవరు? నాయకు చూస్తున్నారంట. ఆవిడ ఏదో మా సొంతమైన చూస్తున్నారు మీ అందరు. అవ్వ తినేసిన తర్వాత కాయ తిన్నారు కదా, కనుక పిల్లరా ఆ చెట్టుకున్న కాయలన్నీ గుత్తులుగా తినేద్దామని మొత్తం తినేసిందట. కొన్ని గుత్తులు కోసుకొని అలా రెడీగా ఉందట. ఇంతలోకి రానే వచ్చాడు. ఎవరు చెప్పండి అమ్మా? భర్త వచ్చాడు. ఏంటమ్మా ఆ కాయలు ఎక్కడేనంటే, ఇదిగో మంచి చెడులను తెలివనిచ్చేటువంటి ఆ వృక్ష ఫలాలు తీసుకుని. నువ్వు ఎందుకు తీసుకొచ్చావు తినేసావా అంటే, తినేశానండి అన్న. బైబిల్ ఏం చెప్పింది? నువ్వు దానిని తిరిగినమని నిశ్చయముగా. ఈవిడ ఆ మాట అనగానే, భర్త మాట అనగానే నేను చచ్చిపోతానా అన్నది. ఎవరు? భార్య. ఆ మాట అనగానే ఒక మాట అంటే, దిగో అమ్మాయి నువ్వు చచ్చిపోతావు అంటే, అయ్యి పిల్లరా అమ్మాయి మాట తెలుసా? చస్తే నేను ఒక్కదాన్ని ఎందుకు చావాలి? నాతో పాటు నువ్వు కూడా
ఎవరు పట్టుకొని? నేను ఒక్కదాన్ని ఎందుకు చావాలి, నాతో పాటు నువ్వు కూడా చావాలి అని పిల్లరా ఆయన అంటున్నాడు. అమ్మా నువ్వు చేసేవు తప్పు, నేను తిననే తల్లి, నాకొద్దే తల్లి అంటే నేను చచ్చిన తర్వాత ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? ఇలాంటివన్నీ మాట్లాడేసి ఉండదు బహుశా. పిల్లలు గమనించండి, ఆ మాట తట్టుకోలేక స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈయన కూడా ఏం తినేశాడు? ఫలాలు తినే. వీళ్ళందరూ తినగానే వారు దిగంబరమై ఉన్నామని వారికి తెలిసి ఉన్నదంటే పిల్లరా వెంటనే ఆకులు తీసుకుని వచ్చారు. అవి పచ్చని ఆకులు. అవి సాయంత్రానికి ఏమైపోతాయి? ఎండిపోతాయి. ఇక ఎండిపోతే పిల్లరా ఇక అంతా కూడా యేసు రక్తమే జయం. ఈ పిల్లల వాళ్ళు చెట్టును చాటు దాక్కున్నారు. ఒక చల్లని సాయంకాలం వేళ ప్రభువారు ఏదెను వనములోనికి వచ్చారు. ప్రతిరోజు వాళ్ళు ఎదుర్కొని వెళ్ళారట యేసు ప్రభువారి దగ్గరికి. కానీ ఆ రోజు సాయంత్రం యేసు ప్రభువారు ఏదెను వనములోకి వచ్చినప్పుడు వారి కంటికి కనబడలేదు. అప్పుడు దేవుడు అంటాడు, అదమా చెప్పాలి, అదమా నీవు ఎక్కడ ఉన్నావంటే, అయ్యా ఇదిగో మేము పొదల చాటున చెట్లు చాటు. ఎవడరా వెళ్ళింది అక్కడ ఎందుకు వెళ్ళేవారంటే, ఇదిగో నేను ఇచ్చిన భార్య నాకేం పెట్టింది చెప్పండి అమ్మా? ఫలం పెట్టింది. అమ్మా నీకెవరు చెప్పారమ్మా? ఇదిగో పాంగాడు చెప్పాడయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసు? ఒరే ఇదిగో నేను చెప్పేవాడు చెప్పండి, ఆడవాళ్ళకు నొప్పులు అనండి, మగవాళ్ళకు తిప్పలు, పాంగాడికి కప్పులు అనండి గట్టిగా. మగాళ్ళకి కాదు, ఆడవాళ్ళకి నొప్పులు, మగవాళ్ళకి తెప్పలు, పాంగాడికి. ఏ గర్భిణీ స్త్రీ నొప్పులు లేకుండా డెలివరీ అవుతుందా కదా? అప్పుడు పోయిన సమాధానం, ఒక స్త్రీ ద్వారా పోయిన సమాధానం మరలా అదే స్త్రీ ద్వారా దేవుడి లోకానికి సమాధానం తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్ర. అందుకని పెద్దలు ఒక మాట అంటారు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఆ స్త్రీ ద్వారా సమాధానము పోయింది, పాపం వచ్చింది మనుషులకు. మరలా అదే స్త్రీ ద్వారా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని. కన్యక అనంటే వివాహము కానటువంటి స్త్రీ. అందుకని గాబ్రియేలు దూత మరియా దగ్గరికి వచ్చి ఒక మాట అంటదమ్మా, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, నువ్వు ఒక కుమారుని కంట, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెడతావు, భాషాంతరమున దేవుడు మనకి తోడై ఉంటావు. అప్పుడు ఆమె అంటది కదా, ఇది ఎలాగూ జరుగును, నేను పురుషుని ఎరగరదాననే. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు ఎత్తొచ్చుగా గట్టిగా. రెండు చేతులు ఎత్తే ఏమని అంటారంటే, గట్టిగా చెప్తే ఏమన్నా తిడతారంటే గట్టిగా హల్లెలూయా. పశువుల శాలలో మరియమ్మ గర్భాన, పశువుల మరియమ్మ చేసిన తప్పు వలన దేవునికి దూరం అయిపోయాడు. కానీ అదే స్త్రీ ద్వారా దేవుడి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, పిల్లరా పిల్లరా మరియమ్మకు దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఒక కుమారుని కంటావు, పిల్లరా అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు, భాషాంతరమున దేవుడు మనకి తోడుగా ఉంటాడు అని పిల్లరా మాట్లాడుతూ ఇప్పుడు మనం చదువుకున్నాం లూకా సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఇష్టలైన వారికి దేవుడు ఏమిస్తాడట? సమాధానం ఇస్తాడు. ఏమిస్తాడట? సమాధానం. నిజంగా ప్రియులారా దేవునికి మహిమ చెల్లించాలి. మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలి, మన ప్రార్థన ద్వారా దేవునికి మహిమ రావాలి, మన ఆరాధన ద్వారా దేవునికి మహిమ రావాలి, మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. నీవు దేవునికి ఎప్పుడైతే ఉపయోగపడతావో దేవుడు అప్పుడు మనల్ని ఇష్టపడతాడు. ఎవరిని దేవుడు ఇష్టపడతాడు అంటే చదువుతాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం త్వరగా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. భక్తుడైన జ్ఞాని సొలొమోను భక్తుడు రాస్తున్నాడు,
సామెతలు 11:20 మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఎవరంటే ఇష్టలండి? యథార్థముగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది ప్రియులారా, అతడు నీతిమంతుడును న్యాయవంతుడును యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడును, అన్నిటికంటే ముఖ్యముగా అతడు దేవుని దృష్టిలో యథార్థవంతుడును, చెడుతనమును. స్తోత్రం చెప్పొచ్చుగా గట్టిగా. ఎవరిని దేవుడు ఇష్టపడతాడన్నాడు సామెతల గ్రంథంలో? యథార్థవంతులను దేవుడు ఇష్టపడే దేవుడు. యథార్థత కలిగిన వారిని, యథార్థమైన జీవితము కలిగిన వారిని, ప్రియ యథార్థముగా ప్రవర్తించు వారిని. ఎలా ప్రవర్తించాలట? స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా. బైబిల్ గ్రంథంలో 2 భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళు పొలం అమ్మారట. అమ్మ వదిలే, పిల్లలు పడతారు, లెగుతారు, మళ్ళీ నవ్వుతారు, అందుకే పిల్లలు అన్నారు. ప్రభు కూడా ఏమన్నా తెలుసు, మీరు చిన్న పిల్లల వంటి వారైతే రాజ్యం మీరు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 2 భార్య భర్తలు ఉన్నారు. వారు పొలం అమ్మారు. ప్రియరా పేతురు గారి దగ్గరికి వచ్చారు. పేతురు అడుగుతాడు, బాయ్ పొలం అమ్మిన దాన్ని ఇంతకే అమ్మారా అని అంటాడు. వెంటనే భర్త ఏమన్నాడు? వెంటనే అబద్ధం ఆడాడు. దానిని యథార్థత అంటారా? అంటారా? ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తించాలి ప్రియులారా. బైబిల్లో ఒక మాట ఉంది, యథార్థవాది లోకానికి విరోధి. యథార్థవాది లోకానికి, బంధువులకి, స్నేహితులకు. మీరు యథార్థంగా ఉండండి, మీకు విలువ ఉండదు. అదే మీరు కొంచెం కన్నింగా ఉండండి, మిమ్మల్ని పొగుడుతారు, గనపరుస్తారు. అన్నిట్లో మీరు దేవుని బిడ్డలను గమనించండి. యథార్థముగా ప్రవర్తించువారంటే దేవునికి చాలా. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదుని గురించి పౌలు గారు ఒక మాట అంటాడు, తర్వాత అతనిని తొలగించి దావీదునకు వాడుగా రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెష్యా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన ఎవరంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఇక్కడ పౌలు గారు అంటున్న మాట, దావీదుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారి ద్వారా. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నాకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాడు. తన జీవితంలో, తన మాటలు, తన క్రియలలో, తన ప్రవర్తనలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఇష్టమైన జీవితంగా జీవించాడట. దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి ఇష్టంగా జీవించాడు గనకనే, దేవునికి ఇంపైన సువాసన కలిగిన జీవితం జీవించాడు గనకనే సౌలును తొలగించి ఇశ్రాయేలుకు రాజుగా ఎవరిని దేవుడు నియమించాడట? దావీదును దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్ర. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్న తర్వాత, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతడిని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడట దావీదుని గురించి. ఏమని? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ. ఉద్దేశాలంటే ఏంటో? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అంట. అంటే మీ మనసులో మాట ఏంటో. ఇప్పుడు దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడంట. అంటే దేవుని మనసులో ఉన్నది ఏంటో తెలుసుకున్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. అంటే దేవుని మనసులో ఉన్నది మనం తెలుసుకోవాలి అంటే ప్రభు సన్నిధిలో ఏకాంతముగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు జీవితంలో ఆయుష్కాలం ఇచ్చేది. ప్రార్థనే మనల్ని బలపరుస్తుంది. ప్రార్థనే మనల్ని లేవనెత్తుది. ప్రార్థన కలగజేస్తుంది ఉజ్జీవం. ప్రార్థన మన జీవితాలను ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ప్రార్థన లేకపోతే మనకు బ్రతుకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు దేవునికి ఇష్టముగా జీవించాడు. ప్రియాలు గమనించండి, దావీదును దేవుడు ఇష్టపడ్డాడు కనుకనే అనేక ప్రమాదాల నుండి దేవుడు తప్పించాడు. అనేకమైన క్లిష్ట పరిస్థితుల నుండి దావీదును దేవుడు తప్పించాడు. ఒకనొక దినాన 6 మారుల ద్వారుడైనటువంటి గొలియాతు ప్రియులారా ఫిలిష్తీయుడు వచ్చినప్పుడు, ఓ దావీదు ప్రియులారా యోర్దానులోనికి నదిలోనికి వెళ్ళి 5 ప్రియులారా రాళ్ళను వేరుకొని, ఒక ప్రియులారా ఒడిశాలను తీసుకొని, గొర్రెల కాపరి కనుక కర్రను తీసుకొని, ఒక బలవంతుడైనటువంటి గొలియాతు మీదకి యుద్ధానికి వెళితే అపాయము నుండి తప్పించింది ఎవరని తెలుసా? దేవుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతో వచ్చేవాడు నీ దేవుడైనా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనతో మనుషులు ఎంతకాలం వస్తారో రారు మనకు తెలియనే. కొంతకాలమే వస్తారేమో కదండి, కొంతకాలమే వస్తారేమో. కానీ దేవుడు నిరంతరము మనతో కూడా వస్తాడు. ఎప్పుడు వస్తాడు తెలుసా? నీ క్లిష్ట పరిస్థితుల్లో నలిగిపోతున్నప్పుడు అపాయము నుండి తప్పించడానికి కూడా దేవుడు నీతో కూడా వస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా.
మన దేవుడు మంచి దేవుడు అండి. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు అండి. నా వైపు చూడండి. గతించినటువంటి సెప్టెంబర్ మాసంలో నేను రావులపాలెం దగ్గర మండపేట అనే ఊరుంది. ఆ మండపేట దగ్గర ఆలుమూరు అనే గ్రామంలో సువార్తకుడు ఉపాసకుడుగా జరుగుతున్నాయి. అయితే నేను జంక్షన్ వెళ్ళి పిల్లల కాకినాడ బస్సు ఎక్కాలి. పొద్దున్నే వెళ్ళిపోయాను. పిల్లల 6:30కు ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు వస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, వదిలే ఈ బస్సు తర్వాత ఇంకో బస్సు ఎక్కాడు. మనసులో ఎందుకో ప్రేరేపణ కలుగుతుంది, ఈ బస్సు వదిలే, ఈ బస్సు వదిలే, ఈ బస్సు వదిలే. నాతో పిల్లలు కూర్చున్నటువంటి కాకినాడ వెళ్ళే ప్రయాణికులు గబగబా జంక్షన్లు ఎక్కేశారు. అది వెళ్ళిపోయిన తర్వాత సూపర్ లగ్జరీ బస్సు వచ్చింది కాకినాడ ఒక అర్ధగంట తర్వాత. అప్పటికే దరిదాపు ఒక టైం అయిపోతా ఉంది. కరెక్ట్గా 10 గంటలకల్లా పాస్టర్ గారు రమ్మన్నారు. మా ముందు వెళ్ళినటువంటి బస్సు కరెక్ట్గా ఏలూరు ఆశ్రమం ఏదో హాస్పిటల్ ఉంది కదా, ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ దాటిన తర్వాత పిల్లగా అది భయంకరమైన యాక్సిడెంట్ అయింది. దాంట్లో దరిదాపుగా 15 మందికి గాయాలైంది. దేవుని బిడ్డలారా, దేవుడు మన అపాయాల నుండి తప్పిస్తాడు. 23 కీర్తనలు ఏమో తెలుసా? గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయములకు తర్వాత నీ దుడ్డికరియు నీ దండములను ఆయన మనల్ని ఆదరించే దేవుడు అండి. పిల్లల ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను స్తోత్రం చెప్పండి గట్టిగా. స్త్రీ తన గర్భమున చంటి బిడ్డనైనా మర్చిపోమునేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోయే దేవుడు. ఎంతమంది చెప్పగలుగుతారు ఈ 2025వ సంవత్సరంలో దేవుడు తల్లిలాగా నన్ను జ్ఞాపకం చేసుకుని కాచి కాపాడి ఉన్నారని? ఈ సంవత్సరం అంతా దేవుడే కాపాడారన్న వాళ్ళ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయనే పోషించాడన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఆయన అపాయములను తప్పించాడన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఆయనే కృప ద్వారా నా అవసరాలు తీర్చాడన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఆయనే నా పిల్లలను కాపాడన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఇదే కృతజ్ఞత అంటే. యేసయ్య గారు ఒక పాట రాస్తున్నాడు, కృతజ్ఞత లేనివారు నేన తొలగిగా దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే బైబిల్ గ్రంథంలో పౌలు గారు అన్నారు, యథార్థవంతులను దేవుడు. చెప్పండి అమ్మా, ఎవరిని? యథార్థవంతులంటే దేవునికి చాలా కదండి. యథార్థవంతులంటే దేవుడు ఆ ఇష్టమైన వారిని అపాయముల నుండి తప్పిస్తాడు, శోధన నుండి తప్పిస్తాడు. పిల్లలు గమనించండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడి చదువుతారు ఎవరైనా? కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం, విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చును, నేను ఆయనకు కనుక ఆయన నన్ను ఏం చేశాడండి? ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద ఏం కలిగింది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అప్పుడు చాలా మంది దర్శనాలు చూసి చెప్తున్నారు, నిద్ర లేదా సినిమా అంటే మీరు ఏమైనా నిద్ర వేస్తున్నా చేశారు. మా సంఘంలో గాడి బేబీ అమ్మ వద్దులే పేరుంది, ఎందుకు మళ్ళీ ఆ మాటలు మనిషికి వచ్చినంత వచ్చేస్తుందంట. ఏంటి అబ్బా ఎంత కరెక్ట్ అయిపో. ఆవుకు 3 కుక్కలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇట్టగే పండగ పూట 24వ తారీఖు ఆన్లైన్ ప్రింట్ లాగా అంటే 12 దాకా పెడదామని రాత్రి పెట్టాం. కుక్కల్ని ఇంటికాడ పెట్టింది. తలస్నానం చేసి గుడిలోకి వచ్చింది, తలుపు పక్కన కూర్చొని సరే వాక్యం చెప్తున్నారు. కొంతమంది వాక్యం అనగానే ఎందుకో ఏమొచ్చారంటే అమ్మా ఎంత సత్యంగా చెప్పారు మీరు, ఎంత యథార్థవంతులు అంటే నమ్మ సిఎస్ఎస్ అనే విశ్వాసులు మీలాంటి వారు అమెరికా దేశంలో కూడా ఉండరేమో మందికి నేర్చుకోవాలి. సరే తలుపు పక్కన వచ్చింది, ఫ్యాన్ వేసుకుంది, చక్కగా ఆ ఫ్యాన్ కింద కూర్చొని వాక్యం ప్రియులారా అన్నాను. ఏమి నిద్రలోకి వెళ్ళింది. సరే నిద్రపోతుంది కదా అని మధ్యలో 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అన్న. మిమ్మల్ని కదలేమ్మా, 2 చేతులు ఎత్తి అందరూ హల్లెలూయా అన్నారు విశ్వాస. ఏమో 2 చేతులు చాయ్ 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 అంటారు. అంటే ఇప్పుడు గుళ్ళోకి వచ్చి కూడా ఏముంది కళ్ళలో
ఎన్ని కుక్కలు? మా 5-6 కుక్కలు. నీ కుక్కలు ఇంటికాడ ఉండాలి. గుళ్ళోకి వచ్చి ఏం చేయాలంటే దర్శనాలు చూడొచ్చా? సరే నేను ఏంటమ్మా ఆ పేరు చెప్పాగా, మరి చెప్పకపోతే ఏంటి బేబే నువ్వు షాయిషే నువ్వు నన్ను అంటున్నావా పక్కన వాళ్ళు అంటున్నావా అంటే, ఇదిగో నలుగురు మధ్యలో నన్ను బేబీ అంటావా? అయ్యగారు నేను వెళ్ళిపోతాను, సంఘం నుంచి వెళ్ళిపోతాను. సరిపోతే వెళ్ళిపోయావు కానీ ప్రార్థన చేసి వెళ్ళిపో అన్నా. అట్ట పంపించకూడదు ఊరికినే. సరే బేబీ ప్రార్థన చేసిందని ప్రార్థనకి ఇచ్చి ఆమె ఎవడు ప్రార్థన చేసి, అయ్యగారు మా కోసం ప్రభువా, అయ్యగారు నలుగురు మధ్యలో నన్ను అనేసాడయ్యా, ఈ రోజు నుంచి నేను అది వచ్చేస్తాను చూడండి చెప్పాను లేదు ఒక్కొక్క దానికి అర్థమైనట్టుందమ్మా. వచ్చింది అదిగో నా మాట ఆపకుండా బయట జయరాజు గారు కూర్చున్నారు. వచ్చిందా లేదు? వచ్చింది. ఇప్పుడు ప్రార్థన చేయమని ఇచ్చారు. ఊరిని పంపించకూడదుగా. సరే అయ్యగారు నన్ను తిట్టేసాడేసయ్యా, ఇక నేను రేపటి నుంచి చెప్పండి ఇక రేపటి నుంచి నానా గుళ్ళోకి రానయ్యా అంటే నేను అన్నీ బేబీ ప్రార్థన ఆపే బుజ్జి అన్నా. ఎందుకు రావు బుజ్జి అన్న నన్ను అడిగేశారు అయ్యగారు. సరే నా మీద అలిగావా దేవుడి మీద అలిగావా? నీ మీద అలిగాను, దేవుడి మీద కూడా అలిగాను. సరే నేను ఒక మాట చెప్పాను, బుజ్జా బేబే దేవుడు ఎంతవరకు నీ జీవితంలో నీ కుటుంబంలో సంఘం ద్వారా సంఘ ప్రార్థన ద్వారా పాస్టర్ గారి ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెప్పి అప్పుడు మానేసాం బుజ్జా అన్న. ఇక ఆ రోజు రాత్రి మేము అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూర్చోబెట్టాను. నేను కూడా ఎదురు కూర్చున్న కుర్చీ వేసుకుని ప్రార్థన చేసిందండి. ఒక్కొక్క విజ్ఞాపన ఒక్కొక్క కృతజ్ఞతాస్తుతులు చెప్పింది. తెల్లారి 4 అయిపోతుంది. నేను నిద్ర వచ్చేసి ఆగు బుజ్జా ఇప్పుడు వెళ్ళిపోతావా కొంటావా? దేవాలయ్య గారు మానేది వచ్చేస్తారు. ఏమొచ్చేస్తాను ప్రార్థనకి అర్థమవుతుందమ్మా. అప్పుడు అందుకే చాలా మంది దర్శనాలు చూసేస్తున్నారు అన్నమాట. నిద్రపోతున్నారంటే కోపం వచ్చేస్తుందని అందుకని పేరు పెట్టి ఏం చూసేస్తున్నారమ్మా? మీ దర్శనాలు మాకు అవసరం లేదు, దేవుడు మాకు ఇచ్చాడు సేవకు రావడానికి. ఆ దర్శనం ఇస్తేనే కదా. ఏ బాబాయ్ దర్శనం వచ్చావా లేదా? దర్శనం వస్తేనే వచ్చావా లేదా సేవకేనా? స్తోత్రం చెప్పండి. దమస్కు మార్గంలో పౌలు గారికి ఏమి ఇచ్చాడు అమ్మా చెప్పండి? ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సొలొమోను భక్తుడు అంటున్నాడు, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను విడరా. దేవునికి ఇష్టమైన వారిని దేవుడు అపాయముల నుండి తప్పిస్తాడు. ఆ రోజు తప్పించకపోతే ఈ రోజు భూమి మీద నేను బతికేవాడం కాదే. దేవుడు ఎన్నో అపాయాలు తప్పించాడండి. ఆయనకి ఇష్టమైన వారిని దేవుడు తప్పిస్తూ వచ్చాడు. నేను అంటున్నానమ్మా 2021లో దేవుడు మనల్ని తప్పించాడా లేదా? అమ్మా తప్పించాడా? ఎంతో మంది ఆ కాలంలో కరోనా టైంలో ఏమైపోయారు? చనిపోయారు. దేవుడు మనల్ని బ్రతికించాడు, తప్పించాడు, కాపాడాడు కదండి. ప్రాణాపాయాల నుండి దేవుడు ఏం చేశాడమ్మా? కాపాడాడు కనుక దేవుడికి మనం ఏం చెప్పాలి? చెప్పండి ఒకసారి. ఎట్లా చెప్తారు? చూసారు నోట్ల నుంచి రాలేదు భక్తులు. భక్తులమ్మ మీరు చెప్పండి అందరూ రెండు చేతులు పైకెత్తి ఆయన మనల్ని తప్పించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా నీవు హృదయము పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఉన్నావని మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చిన చూచి సంతోషించుచున్నావు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు. ఎవరినండి? స్తోత్రం చెప్పండి అమ్మగారు. ఎవరిని ఇష్టపడతాడట? యథార్థముగా ప్రవర్తించు వారిని ఇష్టపడతాడు, యథార్థముగా జీవించు వారిని ఇష్టపడతాడు. మన మూలాంశం సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద. ఎవరంటే దేవునికి ఇష్టలంటే యథార్థవంతులంటే దేవునికి చాలా. క్రిస్మస్ పండుగ జనవరి పండుగ అయిపోయింది.
పండుగ అయిపోయిన తర్వాత విశ్వాసులందరికీ గృహాల దగ్గరికి వెళ్ళి నూతన సంవత్సరాలు కదా, జనుల ఇంట దైవజనులు అనండి. రానులే మీ ఇంటికి చెప్పండి అమ్మా. జనుల ఇంట ఈ పేరు పెట్టి, కాన్సెప్ట్ పెట్టి, నూతన సంవత్సరం కదా ప్రతి ఇంట్లోకి వెళ్ళి మనం ప్రార్థన చేసి సంవత్సరం కదా వస్తున్నామని బయలుదేరి ఒక ఇంటికి వెళ్ళేసరికి మా విశ్వాసులందరూ ఒక ఇంట్లోనే కూర్చున్నారు, ఒక వాడకట్టోళ్ళందరూ ఒక ఇంట్లోనే కూర్చున్నారు. ఇది దొరికారు గొర్రెలని. అమ్మా అందరికి వందనాలు మిమ్మల్ని అయ్యారు వచ్చారు కూర్చోలేశారు. సరే కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకున్నాం అమ్మా. సరే కళ్ళు మూసుకున్నారు, అందరు కళ్ళు మూసుకున్నారు. నాకెందుకో మధ్యలో కళ్ళు తెరాలనిపించింది. ప్రభువా ఈ బిడ్డలను దీవించి 10 మంది మా గొర్రెలను ఇక్కడే ఉన్నాయి ఆశీర్వదించున్నారని ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక్కడి ఏం కాదమ్మా, అసలు వాళ్ళు లేకపోతే ఇంకా సంతోషం. అసలు మీరేం ఎంత తొందరగా ఉన్నారా? అందరూ ఉన్నారు. అందరూ కళ్ళు తెరిచి చూసేసరికి కార్తీక దీపం చూసేస్తున్నారు. వీళ్ళు యథార్థవంతులు అంటారా? వీళ్ళు పరలోకానికి వెళ్తారంటారా? వచ్చింది ఎవరు అమ్మా? సైతేనా పాస్టర్ గారు చేసేది ఏంటిది? నువ్వేం చేయాలి అంటే ఆయన ప్రార్థన చేస్తాలే, మనం కళ్ళు మూసుకున్నట్టు మూసేసి కళ్ళు తెరిచేసి ఏం చూసేద్దాం? అది యథార్థత. వాళ్ళు ఇష్టపడతారు దేవుడు. మీరు నమ్ముతారు నమ్మరు, ఆ 10 మందికి ఆ సంవత్సరం అంతా వచ్చిన కష్టాలకి నేనే వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ఏం చేశాను? చేయటం ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి. జనుల ఇంట జనుల ఇంట దైవజనులు. దేవుని చిత్తమైతే 2026 సంవత్సరంలో నూతన సంవత్సరంలో పాస్టర్ గారిని పిలిపించుకుని మీరు కూడా అలాగే ప్రార్థన చేసి కళ్ళు తెరిచి దేవుని చూడమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, యథార్థవంతులను దేవుడు ఇష్టపడతాడు. రెండవదిగా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం ముగిస్తున్నాము. 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు అండర్లైన్ చేసుకోండి. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సత్యవర్తనగా సత్యమును అనుసరించువారు, అనగా వాక్యమును అనుసరించువారు. నీ వాక్యమే నా పాదములకు, అది నా త్రోవకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యమే సత్యం. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17:17 అంటే నేనే మార్గం, నేనే చెప్పండి, నేనే సత్యం. నేనే అనే మాటని ఇంగ్లీష్ లో ఏమంటారా? ఐ అంటే ఈ మధ్య ఒక పెద్ద ఆయన అన్నాడు, ABCDEFGH వరకు చూస్తే అన్ని అక్షరాలు ఏదో చోట ఒకరి దగ్గర తిరుగుంటాయి, కానీ ఐ మాత్రం చక్కగా నిలబడే ఉంటుంది. ఎట్లా ఉంటది? నిఠారుగా ఐ నేను. ఆ ఐకున్నంత గర్వం మిగతా అక్షరాలు దేనికి ఉండదట. దేవుడు ఇక్కడ రాయబడిన మాట నేనే అని అంటున్నాడు. ఎవరండి? ప్రభు అయినా ఏమంటున్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే. దేవుడు ఆ వాక్యమే దేవుడే అనండి. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఆదివారం వాక్యం చెప్పిన దేవుడే, బుధవారం వాక్యం అందిస్తున్న దేవుడే, శనివారం ఉపవాస ప్రార్థనలో వాక్యం అందిస్తున్న దేవుడే. ఎవరండి దేవునికి ఇష్టమనంటే ఆ వాక్యమును సత్యముగా అనుసరించువారంటే దేవునికి చాలా ఇష్టం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్న మాట ఉంది. దేవుని బిడ్డలారా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడును దేవుని యొద్దకి. దేవుని వాక్యమైన సత్యమును అనుసరించాలి, ఆ వాక్యమునకు భయపడాలి, దేవుని వాక్యమునకు లోబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వాక్యమే మన పాదములకు దీపం. దేవారాత్రములు దానిని ధ్యానించువాడు అదృష్టవంతుడవుతాడు, వాక్యవంతుడవుతాడు, ఐశ్వర్యవంతుడవుతాడు, దీవెనకరంగా ఉంటాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో సత్యమును అనుసరించాలి. ఏమని చెప్పాలమ్మా? సత్యమును అనుసరించాలి. దేవుని బిడ్డలారా, ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతే దేవుని బిడ్డలారా చాలా మాటలు ఉన్నాయి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో భక్తుడైనటువంటి సొలొమోను అంటాడు, సత్యమును అమ్మివేయక దాన్ని కొనియుంచుకొనుము, జ్ఞానమును ఉపదేశించుము, వివేకమును కొని. సత్యమును ఏం చేయకూడదంటండి? బైబిల్ గ్రంథంలో సత్యాన్ని అమ్మేశాడు, ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు కదండి. ఆయన ఎవరు నాకు ఎన్నిసార్లు బొక్కాడు చెప్పాలి. ఆయన ఎన్నిసార్లు బొక్కాడు?
3 సార్లు సత్యము నమ్మివేశాడు. ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. ప్రియరు గమనించండి, దేవుని వాక్యానుసారముగా ఉంటే, వాక్యమునకు భయపడితే దేవుని బిడ్డలారా దేవుడు వారిని ఇష్టపడతాడు. ఈ క్రిస్మస్ పండుగ దినాలలో వాక్యానుసారముగా పండుగ చేయండి, వాక్యానుసారముగా ఆరాధన చేయండి, వాక్యానుసారముగా భక్తి చేయండి, వాక్యానుసారముగా దేవుని స్తుతించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరైతే వాక్యానుసారముగా నడుస్తారో వారిని దేవుడు ఇష్టపడతాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు నా వాక్యం అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తారు పిల్లలు. నిజంగా దేవుని బిడ్డలారా, బాలుడు చిన్న వయసు నుండి పిల్లలకు వాక్యమును నేర్పించాలి. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, నా ఆత్మీయ కుమారుడైన తిమోతి, బాల్య దశ నుండి నీ వాక్యం అనే పాలతో నీవు. స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా. 1, యథార్థవంతులంటే దేవునికి చాలా. 2, సత్యమును అనుసరించే వారికి దేవునికి చాలా ఇష్టం. 3వది చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట, దేవుని యందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఎవరంటే దేవునికి ఇష్టలంటే? 3వది విశ్వాసము కలిగిన వారంటే దేవునికి చాలా. విశ్వాసం అంటే కంటికి కనబడిన ఒక అద్భుత కార్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. విశ్వాసం అనగా నిరీక్షించబడి వాడి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం ఉంచితే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. విశ్వాసం ఉంచితే నీకు అసాధ్యం అనేది ఏది లేదు. విశ్వాసం ఉంచితే నువ్వు దేనిని కోరుకుంటావో అది నీ దేవుడు నీ కుమ్మములోనికి తీసుకుని వస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియరా. ఈ రాత్రికాల సమయంలో విశ్వాస జీవితంలో ఉన్న మనము విశ్వాసంగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం, ప్రభువు మెచ్చుకునే విధంగా. ఎవరు మెచ్చుకోవాలి? ప్రభువు మెచ్చుకునే విధంగా మన జీవితం జీవిద్దాం. అట్టి దేవుని కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి తాను వచ్చండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, ఈ రాత్రికాల సమయంలో నాయన ఇంతవరకు మాకు తోడుగా ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ప్రభువా నువ్వు ఎవరిని ఇష్టపడతావనంటే, దావీదు వలె యథార్థముగా ప్రవర్తించువారంటే నీకు ఇష్టం, యోబు వలె యథార్థముగా ఉండేవారంటే నీకు ఇష్టం, ప్రభువా సత్యమును అనుసరించువారంటే నీకు ఇష్టం, విశ్వాసముతో బ్రతుకువారంటే నీకు ఇష్టం. మాకు ఎన్నో ఇష్టాలు ఉంటాయి, కానీ నీకు ఇష్టమైనట్లుగా జీవితం జీవించే బ్రతుకు మా అందరికీ దయచేయి. మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతుకుతూ, లోకానికి ఇష్టం వచ్చినట్లుగా మేము జీవించి పరలోకానికి దూరం కాకూడదు ప్రభు. ఈ పండుగ దినాలలో వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి జీవించి నీ వచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో చిన్నపిల్లలు మన మధ్యలో ఉన్నారు. వారు కొన్ని వాక్యాలు చెప్తారు. వాళ్ళు తడబడినా ఏం చేసి నవ్వొద్దండి. వాళ్ళు కష్టపడి చదువుకొని వచ్చారు. వాళ్ళని ఈ సమయాన్ని సంధ్యాకి ఇచ్చేస్తారు. హలో. మరి మా సండే స్కూల్ పిల్లలు కంఠస్థ వాక్యాలు నేర్చుకున్నారండి. ఒక్కొక్కరు వచ్చి చెప్తారు. ఎవరు నవ్వద్దు, ఎంకరేజ్ చేయాలి, కానీ నవ్వే పట్టు వాళ్ళకి కాంటెంట్ యూజ్ అవుతుంది. సో దాన్ని బట్టి కొంచెం అందరూ ఎంకరేజింగ్గా ఉండండి, కానీ నవ్వద్దు. తేజ చెప్పబోయే వాక్య కీర్తనలు 128. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మెచ్చువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేత కష్టార్జితమును అనుభవించెదవు, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. యెహోవాయందు భయభక్తులు కలిగి నా వారిని ఇలాగూ
అంతయు యెరూషలేము క్షేమముగా ఉండుట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రసన్న పరలోకపునున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరిచిందాక, నీ రాజ్యం నాకు ఇచ్చిందాక, నీ చిత్తం పరలోకమున్న భూమి లేకుందాక మనుదిన ఆహారం నేను దయచేము. మనరాపరాధం క్షమించు, మేము క్షమించుము. మమ్మల్ని శోధన అర్పించుము. నీ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. మత్తయి 9వ 14వ. అందరికీ వందనాలు. ఐదరికి నా వందనాలు. కీర్తనలు 121వ అధ్యాయం. కొండల తట్టు నా కన్నులు ఎత్తిచున్నాను. నాకు సాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన నాకు సాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించినవాడు. ఆయన నీ పాదం కొట్టును తీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడును. నీ కుడి పక్కనున్న యెహోవా నిన్ను కాపాడును. పగల ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రసన్న కుమార్ దావీదు పట్టణంలో నేడు రాజు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. లోక సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. భాగ్యశ్రీ అందరికీ వందనాలు. ఐదారికి కూడా వందనాలు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసించు ప్రతివాడితోనూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. సుదీర్ఘ అందరికీ వందనాలు. ఐదరికి వందనాలు. కీర్తనలు 134 అధ్యాయం. యెహోవా సేవకులారా, ఎవరి మందిరములో రక్షించువారని మీరందరూ యెహోవాను సన్నిధించి పరిశుద్ధ వైపు నిలిచేవారందరూ మీ చేతులెత్తి సన్నిధించిన భూమి కంటే ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నుండి ఆశ్రయించుగాక. మరి మా సండే స్కూల్ పిల్లలు క్రిస్మస్ అంటే ఏంటి, అసలు క్రిస్మస్ ట్రీ అంటే ఏంటి, క్రిస్మస్ శాంటా క్లాస్ ఎందుకు వచ్చారు అనే ట్రెడిషన్ గురించి చెప్తారు. ఫస్ట్ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందాము. క్రిస్మస్ అంటే ఏంటో నాకు చెప్పాలి. క్రిస్మస్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా?
క్రిస్మస్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం జన్మించి మన పాపాలన్నీ పోగొట్టుటకు ఆయన శిలువలో యాగమై మరణించాడు. మన పాపాలని విడిచివేసి ఆయన శిలువలో మరణించాడు. అందుకోసం పుట్టాడు. ధన్యవాదాలు. ఇప్పుడు శాంటా క్లాస్ అసలు మనం ఎందుకు చేసుకుంటామని తెలుసుకుందాం. క్రిస్మస్ తాత గురించి ఎంతమందికి తెలుసు ఇక్కడ? అసలు క్రిస్మస్ తాత పేరు అది శాంతా క్లాస్ అనే పేరు ఎలా వచ్చింది ఎవరికైనా తెలుసా? శాంతా క్లాస్ అనే ఒక వ్యక్తి, ఒక ధనవంతుడు. అతడు వాళ్ళ కుటుంబం మొత్తం ధనవంతులు బాగా. వాళ్ళు న్యూయార్క్ అనే దేశం అంటే అమెరికాలో జన్మించారు అన్నమాట. వాళ్ళు ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు బాగా ఆస్తిపరుడు. వాళ్ళు పేద లేని వారికి డబ్బులు అందిస్తూ ఉంటారు, అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు అందరికీ. వాళ్ళు ఒకరోజు ఒక పేద కుటుంబం ఉంటుంది, వాళ్ళకి 3 కూతుర్లు ఉంటారు. వాళ్ళు పెళ్లి చేయడానికి వాళ్ళ దగ్గర ధనం ఉండదు. ధనం ఉండకపోతే వాళ్ళు ప్రేర్ చేస్తారు దేవుడికి ప్రేర్ చేసినప్పుడు ఈ శాంతా క్లాస్ అనే వ్యక్తి వెళ్ళి వాళ్ళకి అవసరం ఉందని వాళ్ళు వెళ్ళి కొంత డబ్బులు వాళ్ళ కూతురికి, అదే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలని వాళ్ళకి అవసరం తెలుసుకుని వెళ్ళి వాళ్ళ ఒక చెట్టు దగ్గర వాళ్ళకి ఆ పెళ్లికి కావాల్సిన డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడనమాట. పడేస్తా ఉండగా అతనికి ఎవరు వేస్తున్నారు, ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి ఏంటి అని తెలియదు. తన ఒక రోజు బాగా ఎలా వస్తాయి డబ్బులు ఏంటి, రోజు ఉంటేనే అక్కడ డబ్బులు నాకు డబ్బులు అవసరం అని ఎవరు తెలుసు అని చూస్తాడు. అతను పడుకోకుండా నైట్ అంతా చూస్తూ ఉంటాడు అనమాట. ఇంతలోనే ఒక రోజు ఈ శాంతా క్లాస్ అనే వ్యక్తి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టడం చూస్తాడు. చూసినప్పుడు ఇతనే అని ఇతను ఇక్కడ ఎందుకు పెడతావు అని అతన్ని అడుగుతాడు. ఏంటి నీ పని ఏంటి, ఇక్కడ నువ్వు డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏంటి, మాకెందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడుగుతాడు. అడుగుతున్నప్పుడు అతను చెప్తాడు, మాకు ధనం ఉంది, మేము దేవుని కొరకు ఇలా లేని వారికి డబ్బులు ఇవ్వడమే మా తండ్రి గారు మాకు నేర్పించిన విద్య. మా తండ్రి గారు ఒక దైవ సేవకుడు, అతను ఒక రోమన్ క్యాథలిక్ అని చర్చిలో ఫాదర్గా పనిచేస్తారు అని చెప్తారు. అప్పుడు అతను చెప్తాడు, క్రిస్మస్ తాత చెప్తాడు అనమాట, నువ్వు ఈ విషయం ఎవరు చెప్పమాకు, నువ్వే దాచుకో, ఈ విషయాన్ని ఇలా నేను అందరికి ఇలా ఇస్తాను డబ్బులు, నువ్వు ఎవరు చెప్పమాకంటే ఆ వ్యక్తి వెళ్ళి ఏదైనా ఒక విషయం చెప్తే మనం అందరికి చెప్పేస్తాం కదా, అతనే వెళ్ళి మొత్తం ఆ ఊరంతా స్ప్రెడ్ చేసేస్తాడు అనమాట. మనకి రోజు ఇలా డబ్బులన్నీ అవసరం తీర్చేది ఇతను శాంతా క్లాస్ అనే ఒక వ్యక్తి, అతను మనకు అవసరాలను తెలుసుకుని ఇలా చేస్తున్నాడు అని చెప్తాడు. అందుకని తర్వాత అతను శాంతా క్లాస్ అనే అతను ఒక 80s చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఒక స్టోరీ రైటర్ ఉంటారు, అంటే శాస్త్రవేత్తలు అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఒక మంచి వ్యక్తిని తీసుకుని అతని గురించి పరిశోధన చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళ కుటుంబం ఎలాంటిది అలాంటి తెలుసుకుని వాళ్ళ మీద ఒక స్టోరీ రాయడం మొదలు పెడతారు. అలాగే అతను ఊహించుకుని ఈ శాంతా క్లాస్ అనే అతన్ని పిక్చర్ గీస్తాడు అనమాట, అంటే అతన్ని డ్రాయింగ్ వేస్తాడు. ఆయన అలా ఉండడు, కాకపోతే ఆయన అలా ఉన్నట్టు ఊహించుకుని రాస్తాడు. అలా ఊహించి గీసిన బొమ్మే మనం ఈరోజు క్రిస్మస్ తాత అని అనుకుంటున్నాం, కానీ అతను నిజమైన క్రిస్మస్ తాత అయితే కాదు. క్రిస్మస్ తాత గురించి తెలుసుకోవడం మనం ఎంతో మంచిది. అలాగే ఇంకా క్రిస్మస్ తాతని ఇంకా అలా క్రిస్మస్ తాత అంటే శాంతా క్లాస్ అని అతని పేరు పెట్టి ఇంకా అతను ఒక డైరీలో అతని పేరు శాంతా క్లాస్ అని రాసి ఇంకా దాన్ని మొత్తం వరల్డ్ మొత్తం స్ప్రెడ్ చేశాడు అనమాట. ఇదే శాంతా క్లాస్ యొక్క ఉద్దేశం. అందరికీ వందనాలు. మరి క్రిస్మస్ చెట్టు
ఇది ఎవరికైనా తెలుసా? అయ్యగారు కూడా గెస్ట్ చేయొచ్చు, ఏమన్నా తెలిస్తే చెప్పచ్చు. యాక్చువల్లీ 90sలో 80s టైంలో ఏమైందంటే లూథరన్ గారు అనే జర్మనీలో ఆయన జన్మించారనమాట. ఆయన ఒక రోడ్డు మీద వెళ్తూ ఉండగా అతను ఇది సమ్మర్ లైక్ వింటర్ టైంలో ఎక్కువ పెరుగుతుంది అనమాట. క్రిస్మస్ ట్రీ అనేది పిరమిడ్ లాగా ఉండిద్ది, నిలువుగా ఇటు వంకర్లు లేకుండా స్ట్రైట్గా ఉండిద్ది. సో అది అప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి జర్మనీ టైంలో వింటర్ ఎక్కువ ఉండేది కాబట్టి ఆబ్వియస్గా అక్కడ వింటర్ టైంలో ఏమైందంటే ఆ చెట్టు లోపల నుంచి చాలా నక్షత్రాలు అనేవి ఆయన చెట్టు లోపల నుంచి ఆ మధ్యలో నుంచి చెట్ల లోపల నుంచి చాలా నక్షత్రాలు చూశారనమాట. ఆయనకు అప్పుడు ఏమైందంటే ఆ ఊహ వచ్చిందనమాట. ఓకే, దేవుడు క్రిస్మస్ టైంలో కూడా దేవుడు పుట్టినప్పుడు జననమైనప్పుడు కూడా జ్ఞానులు వీళ్ళందరూ చుక్కను చూసే వచ్చారు కదా ఆయన కనుగొనడానికి. అలాగే మేబీ ఆ టైంలో క్రిస్మస్ దేవుడు జన్మించినప్పుడు కూడా మేబీ అలాగే ఉండొచ్చు అన్న ఉద్దేశంలో ఆయన ఏం చేశాడంటే ఇలాంటి సేమ్ ట్రీని తీసుకొచ్చి ఇంటి దగ్గర డెకరేట్ చేశారనమాట. సేమ్ లైక్ స్టార్స్, ప్లాస్టిక్ స్టార్స్ ఇప్పుడు మనం అదైతే డెకరేట్ చేసుకున్నామో అలా ప్లాస్టిక్ స్టార్స్ అనేవి పెట్టి వాళ్ళ పిల్లలకి ఆ ఉద్దేశాన్ని చెప్పాడనమాట. వాళ్ళ పిల్లలు డాడీ ఎందుకని ఇలాగా డెకరేట్ చేశారు అని అడిగితే వాళ్ళ పిల్లలకి ఏం ఉద్దేశం చెప్పారంటే దేవుడు పుట్టినప్పుడు కూడా మనము నక్షత్రాన్ని చూసి జ్ఞానులు గొల్లలు అందరూ వచ్చారు కాబట్టి అలాగా ఇప్పుడు నేను అది చూసి నాకు ఆ ఉద్దేశం కలిగింది. క్రిస్మస్ టైంలో కూడా దేవుడు ఆ నక్షత్రాన్ని అలా ఉంచి ఉండొచ్చు అని చెప్పి ఒక సూచనగా క్రిస్మస్ ట్రీని ఆ టైం నుంచి ఫాలో అవడం జరిగింది. అలాగా మనకి క్రిస్మస్ ట్రీ అనేది క్రిస్మస్ టైంలో పెట్టుకుంటాం. థ్యాంక్ యూ. చదువుదాం. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అందరూ క్లాస్ కొట్టండి.
జగంతి ప్రసన్న కుమార్. తండ్రి తన ఇని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ, భూమిని తన కిందులుగా చేసే మెస్సయ్యే వచ్చే బాలునిగా. తండ్రి తన ఇని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ, భూమిని తన కిందులుగా చేసే మెస్సయ్యే వచ్చే బాలునిగా. ఆకాశంలో దూతలు పాడే, భూమి అంతా సంబరమాయే. ఆకాశంలో దూతలు పాడే, భూమి అంతా సంబరమాయే. సింహాసనమే వదిలాడయ్యా, మనుషులు పొందాచి వచ్చాడయ్యా. కోరి వచ్చెను కారణ చెట్లే, కోరి వచ్చెను కారణ చెట్లే, కాడి మోయెను కదిలెను కరుణాకుడే. నశించిపోవుగా తనకు గొప్పదన్నగా, తన రూపం దాల్చి భూమికి వచ్చాడయ్యా. కాడిపోయుగా భారమని ఎంచగా, కరుణామృత మన భారం మోసాడయ్యా. రాజు మారెను దాసునిగాను, చేసుకొనెను నిందునిగాను. రాజు మారెను దాసునిగాను, చేసుకొనెను నిందునిగాను. పశుల పాకలో మరుండినాడయ్యా, నీ కొరకు నా కొరకు మన మెస్సయ్యా. కోరి వచ్చెను కారణ చెట్లే, కోరి వచ్చెను కారణ చెట్లే, కాడి మోయెను కదిలెను కరుణాకుడే. తన మనకున్నా మంచిది. ఈ సమయంలో క్యాండిల్ సర్వీస్ జరిగించుకుందాం. ఆ సందర్భంలో కూడా మనం కేక్ కటింగ్ కూడా చేద్దాం. దయచేసి మరి అవసరం పిల్లలు వచ్చి అందరికీ క్యాండిల్స్ ఇవ్వండి. మాస్టర్ గారికి వేదిక మీద ఉన్న అయ్యగారికి ఇవ్వండి ఫస్ట్, తర్వాత త్వరగా కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేయండి. ఒక పల్లవి వచ్చి మనం పాడుకుందాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని.
బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు. యేషయ్య గారు వస్తారు, యేషయ్య గారు అందరూ లేచి నిలబడదాం, please. అందరూ లేచి నిలబడదాం. అయ్యగారు సావులు క్యాండిల్స్ వెలిగించి మీకు మన ఫ్యామిలీ ఆకాశములో పాటలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. క్యాండిల్ వెలిగించుకోండి, పూర్ణల పాటలతో సందడి, రక్షకుని వార్తతో సందడి, పూర్ణల పాటలతో సందడి, రక్షకుని వార్తతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, గొర్రెలంతా సందడి, గొర్రెల పరుగులతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి. క్యాండిల్ పైకెత్తండి, ఇచ్చిన వాళ్ళందరూ క్యాండిల్ పైకెత్తండి, ప్లీజ్. మహారాజు పుట్టాడని పశుల పాకలో సందడి, మహారాజు పుట్టాడని సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని సందడి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. యేసురాజుకే, లోకరక్షకుడికే, దావీదు కుమారుడికే, రాజరాజు మెస్సయ్యకు, రాజుల రాజుకే, ప్రభుల ప్రభువునికే, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. మీ పక్కన మీ క్యాండిల్ ప్రక్కన ఉన్న వారికి ఇచ్చి, మీ ప్రక్కన ఉన్న వారి క్యాండిల్ మీరు తీసుకొని షాలోమ్ అని చెప్పండి. అమ్మా, ప్రక్కన ఉన్న వారి క్యాండిల్ మీరు తీసుకోండి, లేదా మీ క్యాండిల్ ప్రక్కన ఉన్న వారికి ఇవ్వండి. షాలోమ్. అందరికి ఇచ్చాను కానీ నాకు మాత్రం క్యాండిల్ ఇవ్వలేదు. మన వాళ్ళు ఎంత అంటే ప్రేమ అన్నది. అలాగే క్యాండిల్ పైకి ఎత్తుదాం.
కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన. సహాయం చేశారు ఇప్పటి వరకు పాటల్లో, వాక్యంలో యేసయ్యా నీ స్తోత్రాలు నాయన. ప్రభా సండే స్కూల్ వాక్యాలలో, సండే స్కూల్ పిల్లల నాట్యములలో, అదేవిధంగా క్యాండిల్ సర్వీస్ లో కూడా మీరు తోడుగా ఉన్నారు. ఎవరైతే ఈ క్యాండిల్ పట్టుకుని ఉన్నారో ప్రభా నువ్వు వెలుగుగా ఉన్నావు గనుక ప్రభా నీ స్తోత్రాలు. వెలుగు ఉదయించినప్పుడు చీకటి పారిపోయినట్లుగా ఏ కుటుంబంలో, ఏ వ్యక్తి జీవితంలో, ఏ వ్యక్తి మనసులో చీకటి ఉన్నదో ఈ రాత్రి ప్రభా ఆ చీకటి వెలుగు ద్వారా పారిపోవును గాక. సమస్తమును సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషంగా మారును గాక. చీకటి కార్యములన్నీ తొలగిపోవడానికి సహాయం చేయండి. క్యాండిల్ పట్టుకున్న ప్రతి కుటుంబాన్ని, చీకటిలో నడుచున్న వారు ఇంకా వెలుగులోనికి రావాలి ప్రభువా. అంధకారములో ఉన్న వారు ఇంకా వెలిగించబడాలయ్యా. ఇటువంటి కృపను మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగనే ఉండండి, అలాగే పైకి ఎత్తండి అమ్మా. మీ అలాగే అది వెలిగించండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.